వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నాడు సినీ కవి. మనుషుల మధ్య స్నేహాలు ఎంత బలంగా ఉంటే వారి జీవనం అంత అద్భుతంగా ఉంటుంది. మనుషుల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవసరాల్లో ఆదుకుంటూ కలిసిమెలిసి ఉంటే చాలు, వారి జోలికి అసలు ఎవరూ రారు. 30 సంవత్సరాలు ప్రాణ స్నేహితులా ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోని కారణాల వలన విడిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పక్కర్లేదు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం కూడా అంతే. ఇప్పుడు మన బద్ధ శత్రువులా చెప్పుకుంటున్న రెండు దేశాలు దాదాపు 30 ఏళ్ల పాటు ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉన్నాయి. అగ్ర దేశానికి తెలియకుండా ఆ రెండు దేశాలు సీక్రెట్ గా చాలా ఆపరేషన్స్ నిర్వహించాయి. ఇరు దేశాలకు శత్రువుడు అంతం చేయడంలో ఆ రెండు దేశాల సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రెండు దేశాలు కలిసి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ వారికే రివర్స్ కావడం, శత్రువు అంతం కావడం, శత్రువుల నుంచి పుట్టుకొచ్చిన కొన్ని శక్తులు ఒక దేశానికి కొమ్ము కాయడంతో ప్రాణ స్నేహితుల మధ్య విభేదం ఏర్పడింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య భీకర పోరుకు తెరలేచింది. ఈ పోరే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోవడం అవసరం లేదని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఏంటి ఆ దేశాలు? 30 ఏళ్ల క్రిందట అసలు ఏం జరిగింది? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పశ్చిమాసియా ఇప్పుడు రణస్థలిగా మారింది. ఏ క్షణంలో ఎటు నుంచి క్షిపణుల వర్షం కురుస్తుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నువ్వు నా వాడిని చంపితే నేను నీ వాడిని చంపుతా, నీ బలమేంటో నా బలమేంటో తేల్చుకుందాం రా అంటూ మీడియా సాక్షిగా సై అంటే సై అంటున్నారు. నువ్వు నన్ను అంతం చేస్తానని అంటున్నావు, నీ మాటలు పూర్తయ్యేసరికి నా మిసైల్స్ నీ దేశంలో ల్యాండ్ అవుతాయి కాస్కో అనడం అన్నట్టుగానే ఆ దేశంపైకి దాదాపు 200కు పైగా క్షిపణుల వర్షం కురిసింది. గగనతల వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ అత్యధిక సామర్థ్యం కలిగిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కాసేపు అట్టుడికిపోయింది. ప్రపంచ పటంలో ఇరాన్ మ్యాప్ లేకుండా చేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశాడు. ఇరాన్ అంటే చాలా దేశాలకు గిట్టకపోవచ్చు, కానీ ఇరాన్ను కూలదోయడం, ప్రపంచ పటంలో లేకుండా చేయడం సాధ్యమేనా అంటే కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగని ఇజ్రాయెల్ను దూకుడును ఆపగలమా అంటే అది కుదరని పని. పోనీ రెండు దేశాధినేతలను ఒక చోటకు చేర్చి విధ్వంసానికి స్వస్తి పలకడం సాధ్యమా అంటే అది కూడా ఇప్పుడు సాధ్యం కాదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ కు పాలస్తీనాకు మధ్య శత్రుత్వం ఎప్పటి నుంచో ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు ఇరాన్ కు చెందిన సైన్యాధికారులను, ఇరాన్ లీడర్లను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మోసాద్ అంతమొందించింది. అయినా ఇరాన్ పెద్దగా స్పందించలేదు. హిజ్బుల్లాపై దాడుల పేరుతో లెబనాన్ పై దాడులు చేయడం, హిజ్బుల్లా టాప్ లీడర్ ను కూడా ఇజ్రాయిల్ అంతం చేసింది. ఇక్కడితో ఆగకుండా ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేయడమే యుద్ధానికి దారితీసింది. నియంతృత్వ నాయకుల చెర నుంచి ఇరాన్ కు విముక్తి కల్పిస్తామని బెంజమిన్ నెతన్యాహు చెప్పడంతో ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. దాని ఫలితమే ఇప్పటి దాడులు.
ఇంతలా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎందుకు ఉంది అని తెలుసుకోవడానికి ముందు ఈ రెండు దేశాలు 30 ఏళ్ల క్రిందట ఏం చేశాయో, ఎలా కలిసిమెలిసి ఉన్నాయో, ఎన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ను నిర్వహించాయో తప్పకుండా తెలుసుకోవాలి. అది 1960వ సంవత్సరం ఇరాక్లో సున్నీల నాయకత్వంలో విస్తరణ జరిగింది. దీన్ని ఇరాన్ ముప్పుగా భావించింది. ఇరాన్తో పాటు అటు ఇజ్రాయిల్ కూడా ఇదే విధంగా భావించింది. ఈ భావనే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య స్నేహానికి బీజం వేసింది. ఇరాన్ సీక్రెట్ పోలీస్ సర్వీస్ సావక్, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్లు కలిసి సున్నీలకు వ్యతిరేకంగా కర్దు అనే వేర్పాటువాదులను తయారు చేసింది. వీరిని బలోపేతం చేయడంలో ఇజ్రాయిల్, ఇరాన్లు సాయశక్తిలా ప్రయత్నించాయి. కర్దు బలం ఇరాన్కు ముప్పుగా మారింది. స్నేహితుడికి ముప్పు ఉందని గ్రహించిన ఇజ్రాయిల్ ఇరాన్లో రహస్యంగా దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కర్దులను తుదముట్టించే ప్రయత్నాలు చేసింది. ఇస్లామిక్ దేశాల నుంచి ఇజ్రాయిల్కు ఉన్న ముప్పును ఎప్పటికప్పుడు స్నేహితుడికి తెలియజేస్తూ ఆ దేశాన్ని రహస్యంగా కాపాడుతూ వచ్చింది ఇరాన్. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యనున్న స్నేహం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే వీరి మధ్య స్నేహం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1977కు వచ్చేసరికి ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య స్నేహం మరింత బలపడింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణుక్షిపణులను తయారు చేసి ఇచ్చింది ఇజ్రాయిల్. దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అనే నామకరణం చేశారు. ఇజ్రాయిల్ క్షిపణులను అందిస్తే ఆ దేశానికి $260 మిలియన్ విలువైన ముడి చమురును ఇరాన్ సరఫరా చేసింది. 1980 నుంచి 88 మధ్య ఇరాన్, ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్కు ఇజ్రాయిల్ పూర్తిగా సహకరించింది. అయితే అప్పటి ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తానని హెచ్చరించాడు. దీంతో ఇజ్రాయిల్ భయపడి వెనక్కి తగ్గింది. ఈ యుద్ధం సమయంలో ఇరాన్పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను సైతం ఇజ్రాయిల్ పక్కన పెట్టి ఇరాన్కు ఆయుధాలను సరఫరా చేసింది. యుద్ధం తీవ్ర స్థాయికి చేరేసరికి టెహ్రాన్ ఇబ్బందుల్లో పడింది. దీన్ని గమనించిన ఇజ్రాయిల్ తన వద్ద ఉన్న ఫైటర్ జెట్లను రహస్యంగా ఫ్రాన్స్కు పంపి అక్కడి నుంచి విమానాల ద్వారా ఇరాన్కు సరఫరా చేసింది. ఇరాక్ అణ్వాయుధాల బూచిని చూసి భయపడిన ఇజ్రాయిల్ ఆ దేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇరాన్కు సహాయం చేసింది. ఈ రెండు దేశాల రహస్య స్నేహాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. యుద్ధం తర్వాత ఈ బంధం మరింత బలపడుతుందని అనుకున్నారు. కానీ సడన్ గా 1990 నుంచి వీరి మధ్య స్నేహం బీటలు మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఇజ్రాయెల్ మొదటి నుంచి హమాస్, హిజ్బుల్లా సంస్థలు పక్కలో బల్లెంలా మారి ఇబ్బందులు పెడుతున్నాయి. ఇటువంటి సంస్థలకు ఇరాన్ తోడుగా ఉంటుంది. అది తెలియడంతో 30 ఏళ్ల బంధానికి బ్రేకప్ పడింది. 2006లో హిజ్బుల్లాతోనూ 2008లో హమాస్తోనూ ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ రెండు గ్రూపులకు ఇరాన్ సహకరించింది. ఇరాన్తో మళ్లీ కలుద్దామని అనుకున్న సమయంలో రెండు గ్రూపులకు సహకరించడంతో ఇరాన్ను బద్ద శత్రువుగా చూడటం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. సీక్రెట్ ఏజెన్సీ మొసాద్
ఇరాన్లోని ప్రముఖులను తుదముట్టిస్తూ వస్తోంది. తాజాగా నెతన్యాహు చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అప్రమత్తమై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ శతాబ్దం అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి గాని యుద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారకూడదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. విడిపోయి దాడులు చేసుకుంటున్న వీరిద్దరిని కలిపేదెవరు? ఆ సాహసం ఎవరు చేస్తారు? ఇదే ప్రపంచం ముందున $1 మిలియన్ ప్రశ్న. సమాధానం మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.